హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన టూ మూవీస్ భయ్య ఆల్రెడీ మీ అందరికి తెలిసినాయి. ఆ 2 మూవీస్లోకి వెళ్ళి ఒక చాలా ఎమోషన్తో 6 years తర్వాత సోలోగా మూవీ వచ్చిన మీ అందరికి తెలుసు, దేవర. సో ఆల్రెడీ నేను దేవర చూసిన, ఆల్రెడీ పబ్లిక్ రివ్యూ తీసుకున్నా. నాకైతే దేవర నచ్చలే భయ్య. సేమ్ బాహుబలి ఆశ్చర్య 2V అనుకోవచ్చు, నాకు నచ్చలే. సో కమింగ్ టు ద సెకండ్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీకి చెప్తే భయ్యా, ఇవాళ రేపు మన తెలుగులో కన్నా తమిళ్ మూవీ చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు. సో ఈ తమిళ్ మూవీ ఏదైతే ఉందో సత్యం సుందరం, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చాలా ఎక్కడ యాక్షన్ లేదు, ఎక్కడ ఇంత ల్యాగ్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. కార్తిక్ ఇంకా అరవింద్ స్వామి వీళ్ళిద్దరే మెయిన్ రోల్. సో వీళ్ళిద్దరితోనే సాగుతారు భయ్యా స్టోరీ మొత్తం. సో సత్యం సుందరం మూవీ చూడడం జరిగింది ఈరోజు మన శ్రీరామ థియేటర్లో. సో అది ఎలా ఉంది, బాగుందా బాలేదా, ఇప్పుడు ఈ వీడియోతో చెప్తా. ఆల్రెడీ నేను దేవరా రివ్యూ పెట్టేసా భయ్య. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోం భయ్య. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనం సత్యం సుందరం గురించి మాట్లాడుతున్నాం. సో సత్యం సుందరం అనే స్టోరీ ఎంత బాగుందంటే, నార్మల్ స్టోరీ. డైరెక్టర్ నేను ఎవరో అనుకున్నా కానీ ఎవరో కాదు భయ్య, మన ప్రేమ్ అనే డైరెక్టర్. ఇంతకుముందు ఒక మూవీ తీసిన తమిళ్లో 96 అనే మూవీ. ఆ మూవీ మస్తు గుర్తింపు వచ్చి ఇప్పుడు ఆయన తీసిన మూవీ సత్యం సుందరం. సో సత్యం సుందరం వీళ్ళిద్దరు పేర్లు ఒక్కటైనా పేర్లు 2 భయ్య. సో ఇద్దరు ఉంటారు. సో కథ స్టార్ట్ అయితే ఒక ఫ్యామిలీ భయ్య ఒక ఇల్లు అమ్ముకొని ఒవ్వడే వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో చూసినంతసేపు అయితే నాకు నా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది భయ్య. మా నాయనమ్మ, మా తాత వీళ్ళందరూ చూసినట్టు అనిపించింది. సో కమెంట్ ద పాయింట్ ఏంటంటే, స్టోరీ అట్లా సాగుతుంది భయ్య. సో అట్లా వాళ్ళ బాబాయ్, వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ వీడిపోతారు. ఎవరైతే వాళ్ళ కొడుకు చిన్నోళ్ళు ఉంటారో వాళ్ళు పెద్ద అయ్యాక, ఒకడు అరవింద్ స్వామి ఆయన సత్యం, ఇంకొకరు మన కార్తిక్ సుందరం భయ్య. సో వీళ్ళందరూ సపరేట్ అయిపోతారు. ఆఫ్టర్ 20 years తర్వాత వీళ్ళందరూ ఒక పెళ్ళిలా కలుస్తారు. వాళ్ళ అంటే సత్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు పెళ్ళిలో కలిసిన వెంటనే సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటారు. చిన్నప్పుడు జ్ఞాపకాలు, పల్లెటూరు, విలేజ్, ప్రాపర్టీస్ మొత్తం తిరిగిన ప్లేస్ అన్నీ గుర్తు చేసుకున్న తర్వాత సో అప్పుడే వాళ్ళ బొమ్మలు వస్తారు. మన కార్తిక్ ఎంట్రీ ఉంటుంది. ఆయన కామెడీ చెప్తున్నా భయ్యా. ఆయన సినిమాలో లాస్ట్ ఒక మూవీ రిలీజ్ అయింది భయ్యా, జపాన్ అని. ఆ మూవీ డిజాస్టరు. దాని తర్వాత చాలామంది ఎన్నో మాటలు అన్నారు, కానీ ఈ మూవీతోని భయ్యా సమాధానం చెప్పి నువ్వు చూడు, అబ్బబ్బా సత్యం సుందరం. వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే పీక్స్ అంటే పీక్స్. సో కమింగ్ టు ద పాయింట్, మన కార్తిక్ అయితే చింపేసి భయ్యా, జీవించేసి. సో ఆయన బొమ్మరి క్యారెక్టర్ చేసి, బాగా క్యారెక్టర్ మన అరవింద్ స్వామి. సో ఆయన అట్లా సాగుతుండే లైఫ్. అసలు అరవింద్ స్వామి ఏమో అలా బామ్మరిని గుర్తుపట్టాడు. ఈయనేమో బావ అనుకుంటా అన్ని విషయాలు షేర్ చేసుకొని అటు వాళ్ళ బావ నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళిపోవాలని చెప్పి అట్లా బస్ మిస్ అయిపోయిన తర్వాత అక్కడే ఇంటర్వెల్ షాట్. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఏంటంటే, నార్మల్ స్టోరీ భయ్య, అక్కడక్కడ కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్ ఎట్లుంటుందంటే, అరవింద్ స్వామి అసలు కార్తిక్కి గుర్తుపట్టాడు. సో ఆయన గుర్తుపట్టినని మన అలా బొమ్మను అనుకుంటారు. సో లాస్ట్ వరకు అదే సాగుతారు భయ్య సెకండ్ హాఫ్కి. సో అట్లా వాళ్ళు అలా బావ మా ఇంటికి రా ఈరోజు, సో ఈరోజు మనం మంచిగా బీడాయి మంచిగా తినేసి తాగేసి నెక్స్ట్ డే వెళ్ళిపోవని చెప్పి అంటారు భయ్య. క్లైమాక్స్ వచ్చేసి ఇది భయ్య. అసలు అరవింద్ స్వామి ఆయన ఎవ్వరో తెలియదు, ఎలా గుర్తుపట్టిను, ఆయన పేరేంటి బి తెలియదు. సో వచ్చేసే భయ్య క్లైమాక్స్కి. సో ఆయన ఎలా గుర్తుపట్టి ఇట్లా ఏ విధంగా ఏ లాజిక్తో గుర్తుపట్టారు అని కథ సాగుతుంటాయి భయ్య. నాకైతే స్టోరీ నార్మల్ స్టోరీ అయినా సినిమా అయితే చాలా బాగా తీసి, చాలా బాగా మేకింగ్ కానీ ప్రొడక్షన్ వాల్యూ ఒక సాంగ్ ఉంటుంది భయ్య, ఎమోషన్ భయ్య. ఆ సాంగ్ ఎమోషన్తో ఉంటుంది. నాకైతే కళ్ళకి వెళ్ళి ఏర్పొచ్చింది. ఇది భయ్య సత్యం సుందరం స్టోరీ. సో ఈ మూవీ నేను చూసి జరిగింది. సో ఈ మూవీకి ఇచ్చే నా రివ్యూ అనేది అవుట్ ఆఫ్ 5కి 3.5 భయ్యా. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా భయ్యా.